అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బండి సంజయ్ గారు కరీంనగర్ జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రలో తన ప్రచారాన్ని మొదలుపెట్టి మా గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, తమ తల్లి గారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ చౌరస్తాలో గుండు బండి సంజయ్ గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఎందుకనంటే బీజేపీ నాయకులు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాం, మీరు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ దేశంలో అన్ని ప్రజావేదికల మీద మీరు మీ నరేంద్ర మోదీ గారు వెళ్ళేసి ప్రజలను ఉద్దేశించి ఒక మాట అన్నాడు. ఏమని? అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లధనాన్ని వాపసు తీసుకొస్తా, ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు పేదల అకౌంట్లో వేస్తా అని చెప్పిండు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పిండు. ఏ ఒక్క వాగ్దానాన్ని మీరు పూర్తి చేసి రాని ఇదే విషయాన్ని మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అడిగిరు, కాంగ్రెస్ పార్టీ అడిగిరు. ఏం తప్పు చేసినామని అడుగుతా ఉన్నాను. కానీ నువ్వు ఒక నీచమైన వ్యాఖ్యలు చేసి సభ్య సమాజం తల దించుకునే విధంగా ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు అంటే అంటే హిందూ సమాజం గురించి మాట్లాడతారు, హిందూ సిద్ధాంతాల గురించి మాట్లాడతారు. మేము కూడా హిందువులమే, హిందూ సమాజం, హిందూ సిద్ధాంతం ఇదే నేర్పింది అని బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా. మీకు కూడా అమ్మగారు ఉన్నారు, మాకు అమ్మగారు ఉన్నారు, అందరికీ తల్లిగారు ఉన్నారు. ఆ తల్లిగారు దైవంలో జన్మని వచ్చింది. కానీ నువ్వు ఒక అమ్మగారు తల్లిగారిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. సభ్య సమాజం ఈరోజు తలదించుకోలేగా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున బండి సంజయ్కు ఒకటే సవాల్ విసురుతా ఉన్నా, నువ్వు వెంటనే మా పొన్నం ప్రభాకర్ గారి తల్లిగారైనటువంటి ఇంటికి వెళ్ళేసి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలని కోరుతా ఉన్నాను. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ బీజేపీ నాయకులను అడ్డుకొని ఈ అంతు చూస్తాం బిడ్డ. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు సిద్దిపేటలో కూడా ఈ యాత్ర ఉందని తెలిసింది. మీరు వెంటనే పోయి మా తల్లిగారు అయినటువంటి పొన్నం గారి తల్లిగారు కానీ కాళ్ళ మీద వచ్చి క్షమాపణ అడగకపోతే ఇక్కడ ఖచ్చితంగా యాత్ర అడ్డుకుంటామని నేను హెచ్చరిస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.